సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జన్మదినం సందర్భంగా మన భారతదేశంలో ఉన్న 1 కోటి మంది పైన ఉపాధ్యాయులందరూ కూడా పాదాభివందనం. సాధారణంగా కుటుంబ వ్యవస్థలో తల్లి తండ్రి ప్రాధాన్యత చాలా విలువైంది. మరి తల్లిదండ్రులకు బిడ్డకి జన్మనిస్తే తల్లి గోరుముద్దలు తినిపించి నడక నడిపించి తండ్రి భద్రత చూసుకుంటే నడత ఏ విధంగా దేశానికి ఉపయోగపడాలా, ఎటువంటి సమాజకుడు అవ్వాలన్నది నేర్పించేది ఉపాధ్యాయులు. అటువంటి ఉపాధ్యాయుల దినోత్సవం మరి చాలా పాల్గొని మాట్లాడటం చాలా సంతోషం. మన భారతదేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఒక మాట అన్నారు ఉపాధ్యాయుల గురించి. నాకు దేవుడు ఉపాధ్యాయుడు ఎదురైతే మొదటగా నమస్కరించేది ఉపాధ్యాయుడికి అని చెప్పేసి ఒక మాట అన్నారు. నిజంగా అటువంటి వృత్తి ఇప్పుడు రామలింగరాజు గారు కూడా చెప్పారు, శారద గారు కూడా చెప్పారు. నిజంగా ఎవరన్నా మన మాస్టర్ ఉపాధ్యాయులు కనుక్కున్నప్పుడు నమస్కారం అండి, నేను ఇలాగ 2 సార్లు కౌన్సిలర్ చేశానండి, లేకపోతే పలానా డాక్టర్ చేశానండి, పలానా కలెక్టర్ చేశానండి అంటే మొదటగా సంతోషించేది ఉపాధ్యాయులు. నా స్టూడెంట్ ఎంత ప్రయోజకుడు అని చెప్పి అందరూ కూడా చెప్పుకుంటారు. అటువంటి వృత్తిలో పనిచేసి మీరు ఎన్నో త్యాగాలు చేసి మీ దగ్గర ఎంతోమంది పిల్లలు దేశ విదేశాల్లో ఉండి ఈరోజు పైకి వచ్చారు. మీ అందరూ కూడా మనసు